హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో F4 థాయిలాండ్ బాయ్స్ పార్ట్ నెంబర్ 13 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్ లో కనింగ్ బాయ్ ఫ్రెండ్ టెస్లా వేరే అమ్మాయితో షాపింగ్ మాల్ కి వచ్చి ఉంటాడు కదా, దాన్ని చూసిన కెవిన్ కి రెస్ట్ రూమ్ కి వెళ్లి వస్తానని చెప్పి స్టెప్స్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా అబ్జర్వ్ చేసిన కెవిన్ కనింగ్ వెనకాలే వచ్చి కనింగ్ ఏడుస్తుంటే తుడుచుకోమని కచ్చిపిస్తూ ఉంటాడు. ఇక దీన్ని చూసిన కనింగ్, నన్ను ఏడిపించడానికి వచ్చావా అని అంటూ ఉంటుంది. దానికి కెవిన్, లేదు, నిన్ను ఓదార్దామని వచ్చాను, అందరు అబ్బాయిలు అలానే ఉంటారు, నిజంగా నిన్ను ఇష్టపడే వాళ్ళు నీ లైఫ్ లోకి వస్తారని చెప్పి కనింగ్ ఏడుస్తుంటే కెవిన్ ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇక ఇది చూసిన కనింగ్, నా ఫొటోస్ ఎందుకు తీస్తున్నావు, డిలీట్ చేయని ఫోన్ లాక్కుంటూ ఉంటుంది. ఇలా కొద్దిసేపటికి తన మనసు కుదుట పడ్డాక ఇక రెన్ ఇంకా గోయా వచ్చినట్టున్నారు, వెళ్దాం పదా షాపింగ్ మాల్ లోకి అని ఇద్దరు కలిసి షాపింగ్ మాల్ లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంలో రెన్ ఇంకా గోయా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. గోయా అక్కడే ఉన్న టెస్లాను చూసి షాక్ అవుతుంది. తను వేరే అమ్మాయితో వచ్చాడు, కనింగ్ బాయ్ ఫ్రెండ్ తను అని రెన్ తో చెప్తూ ఉంటుంది. కనింగ్ ని చీట్ చేశాడని గోయా అతన్ని తిట్టడానికి వెళ్తూ ఉన్న టైంలో రెన్ ఆపుతూ ఉంటాడు. పక్కనే కెవిన్ ఉన్నాడు, తను చూసుకుంటాడులే అని సైగ చేస్తూ ఉంటాడు. టెస్లాతో వచ్చిన అమ్మాయి నాకు ఒక మంచి బ్యాగ్ ఇప్పించు అని షాపింగ్ మాల్ లోపలి బ్యాగ్స్ ఉండే సెక్షన్ కి వెళ్తుంది. టెస్లాతో వచ్చిన అమ్మాయి ఒక మంచి బ్యాగ్ సెలెక్ట్ చేసుకోగానే కెవిన్ వెళ్ళి, నాకు ఆ బ్యాగ్ నచ్చింది, నీ సెలెక్షన్ బాగుందని అమ్మాయితో అంటూ ఉంటాడు. కెవిన్ ని చూసిన అమ్మాయి F4 కెవిన్ అని చాలా ఎగ్జైట్ అయిపోతుంది. ఇక చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వచ్చి కెవిన్ తో ఒక సెల్ఫీ ఇవ్వరా అని అడుగుతూ ఉంటారు. కెవిన్ టెస్లా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి, నువ్వు నాకు ఒక మంచి బ్యాగ్ సెలెక్ట్ చేసి పెడతావా, ఇప్పుడే కాకుండా ఫ్యూచర్ లో కూడా అని అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న అమ్మాయి F4 టీమ్ లో ఉన్న కెవిన్ వచ్చి తనకు హెల్ప్ చేయమని అడుగుతూ ఉంటే అమ్మాయి చాలా ఎగ్జైట్మెంటెడ్ గా కెవిన్ కి గర్ల్ ఫ్రెండ్ అవ్వొచ్చని, నీకు నేను హెల్ప్ చేస్తానని కెవిన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక ఇది చూసిన టెస్లాకి చాలా కోపం వచ్చి అమ్మాయిని ఆపుతూ ఉంటాడు. ఇక టెస్లా కెవిన్ దగ్గరికి వెళ్లి, ఏంటి నా గర్ల్ ఫ్రెండ్ ని లాక్కుందామని చూస్తున్నావా అని అంటూ ఉంటాడు. దానికి కెవిన్, పోనీ అమ్మాయిని అడుగుదాం ఎవరి సైడ్ ఉంటుందో అని అడుగుతూ ఉంటారు. ఇక టెస్లా అవసరం లేదన్నట్టుగా టెస్లాని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది అమ్మాయి. ఇక దీంతో టెస్లా అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్లిపోతూ ఉంటాడు. టెస్లా బయట ఉన్న కనింగ్ ని చూసి షాక్ అయి అలానే నించొని ఉంటాడు. ఇక లోపల కెవిన్ టెస్లా గర్ల్ ఫ్రెండ్ తో ఇలా అంటూ ఉంటాడు, థ్యాంక్ యూ నా గర్ల్ ఫ్రెండ్ కోసం మంచి బ్యాగ్ సెలెక్ట్ చేసినందుకు, ఇక ముందు రోజుల్లో కూడా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కి మంచి బ్యాగ్ సెలెక్ట్ చేస్తావని అనుకుంటున్నానని చెప్పి అక్కడ నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక అది విన్న అమ్మాయి, ఆ బ్యాగ్ నా కోసం కాదా అని డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది. ఇక అదే టైంలో కెవిన్ కనింగ్ దగ్గరికి వచ్చి, బేబీ నువ్వు అడిగిన బ్యాగ్ ఇదిగో అని తీసుకో అని ఇస్తూ ఉంటాడు. కెవిన్ కావాలనే కనింగ్ భుజం మీద చేవేసి, ఇతనెవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. ఇక షాక్ తో కనింగ్ కెవిన్ ముఖం అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే తనెవరో తెలియదని చెప్పమని సైగ చేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన కనింగ్, ఇతనెవరో తెలిసిన ఫేస్ లా ఉంది అని అంటూ ఉంటుంది. ఇక అది విన్న కెవిన్, వెళ్దాం పదా అని కనింగ్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇదంతా చూసిన టెస్లా, మీ F4 బాయ్స్ అందరికి లో క్లాస్ అమ్మాయిలే నచ్చుతారా, వేరే అమ్మాయిలు దొరకరా, మీ గ్రూప్ లో ఇంకొకడు ఉంటాడే తాయున్, వాడు కూడా ఆ రోజు ఒక లో క్లాస్ అమ్మాయితో వచ్చాడు, నేను వాని గర్ల్ ఫ్రెండ్ ని ఏదో అన్నాడని నన్ను కొట్టిపోయాడు, చెత్త ఎదవా అని తిడుతూ ఉంటాడు. టెస్లా మాటలు విన్న గోయా టెస్లా దగ్గరికి వచ్చి కాలితో ఒక తన్ను తన్ని, నా బాయ్ ఫ్రెండ్ ని అనడానికి ఎంత ధైర్యం అని కొడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో కెవిన్ ఇంకా రెన్ ఇదంతా చూసి షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి సెక్యూరిటీ గార్డ్ వచ్చి తరమడంతో గోయా షాపింగ్ మాల్ నుంచి కంగారుగా బయటికి పరిగెడుతుంది. ఇక అదే రోజు నైట్ తాయున్ తన గదిని లాక్ చేసుకుని ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. డోర్ బయట కూర్చొని ఎంజే తాయున్ తో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. డోర్ తీయు తాయున్, నీతో మాట్లాడాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు, కనీసం నేను మాట్లాడే మాటలైనా వింటున్నావా, మనం చిన్నప్పటి నుంచి F4 గా కలిసే ఉన్నాము, ఇప్పుడెందుకు విడిపోవడము అని ఎంజే డోరు బయట నుంచి తాయున్తో చెప్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ సైలెంట్ గా తాయున్ వింటూ ఉంటాడు. ఇక అదే టైంలో రెన్ తాయున్కి కాల్ చేసి స్కూల్లో ఉన్న స్టేడియం దగ్గరికి రా మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. ఇక రెన్ కాల్ చేయడంతో తాయున్ కి ఎక్కలేని కోపం వస్తుంది. తొందరగా డోర్ తీసి నడుచుకుంటూ కిందికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది చూసిన ఎంజే, ఎక్కడికి వెళ్తున్నావు తాయున్ చెప్పు అని అడుగుతూ ఉంటాడు. రెన్ కాల్ చేసి స్కూల్ కి రమ్మన్నాడు, నేను తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి తన దగ్గర అని కోపంగా వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడ
అక్కడే ఉన్న తాయిన్ వాళ్ళ సిస్టర్ ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది. ఇక ఎంజే ఏదో పెద్ద గొడవే అవ్వబోతుందని కెవిన్ కి కాల్ చేసి స్కూల్ దగ్గరికి రా తొందరగా ఏదో జరగబోతుందని చెప్తూ ఉంటాడు. ఇక అదే టైంలో గోయా తాయిన్ కి మెసేజ్ టైప్ చేస్తూ ఉంటుంది. సారీ, నేను నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా, ఆ రోజంతా జరిగిన దానికి నాదే తప్పు అని టైప్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో తాయిన్ వాళ్ళ సిస్టర్ గోయాకి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. గోయా కూడా ఏమైనా గొడవ అవుతుందేమని కంగారుగా స్కూల్ కి బయలుదేరుతూ ఉంటుంది. స్కూల్లో ఉన్న స్టేడియంలో రెన్ను తాయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక రెన్ను వెనకాలే పెద్ద గొడవ ఏమైనా అవుతుందేమో అని కెవిన్ ఎంజే కూడా వచ్చి ఉంటారు. ఇక తాయిన్ ను చూసిన రెన్ గోయా గురించి మాట్లాడబోతూ ఉంటాడు. అప్పుడే తాయిన్ రెన్ తో ఇలా అంటూ ఉంటాడు, నాకు తెలుసు నువ్వు గోయా గురించే మాట్లాడతావని. ఒక ఆర్డినరీ అమ్మాయి గురించి మన ఫ్రెండ్షిప్ ని ఎందుకు బ్రేక్ చేసుకోవాలి, అమ్మాయిని నీకే వదిలేస్తున్నాను తీసుకో అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి రెన్, నువ్వు వదిలేయడం ఏంటి, నీ మాటల్ని నేను కరెక్ట్ చేస్తాను. గోయా నిన్ను లవ్ చేస్తే కదా నువ్వు నాకు వదిలేయడానికి గోయాని. అయినా గోయా నిన్ను లవ్ చేయట్లేదు, నన్నే లవ్ చేస్తుంది. అయినా నేనేదో టైం పాస్ కి ఫన్ కోసం లవ్ చేస్తూ ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత ఎలాగూ తనని వదిలిపెట్టేస్తాను అని రెన్ తాయిన్ తో అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న తాయిన్ కి చాలా అంటే చాలా కోపం వచ్చేసి తాయిన్ రెన్ ని కొడతాడు. రెన్ ని కొట్టడంతో రెన్ కి కోపం వచ్చి తిరిగి తాయిన్ ని కొడుతూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ఎంజే వెళ్లి తాయిన్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కోపంలో ఉన్న తాయిన్ ఎంజే మధ్యలో రావడంతో ఎంజేని కూడా కొట్టేస్తాడు. ఇక ఎంజేని కొట్టడంతో ఎంజేకి కూడా చాలా కోపం వచ్చి తాయిన్ ని కొడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో కెవిన్ వెళ్లి ఎంజేని వాళ్ళిద్దరూ కోపంలో ఉంటే నువ్వెందుకు కొడుతున్నావని ఆపటానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎంజే వినకోకుండా కెవిన్ ని కూడా కొట్టేస్తాడు. ఇలా అందరికి అందరూ బాగా కొట్టుకుంటూ ఉంటారు. ఇక F4 బాయ్స్ నలుగురు ఫుల్ గా కొట్టుకుని అలసిపోయి గ్రౌండ్ లో కూర్చొని ఉంటారు. ఇక అదే టైంలో రెన్ను తాయిన్ తో ఇలా అంటూ ఉంటాడు, నేను ఇప్పటి వరకు చెప్పిందంతా అబద్ధం, నేను కావాలనే ఇదంతా చేశాను. నువ్వు గోయాని నిజంగా లవ్ చేస్తున్నావో లేదో తెలుసుకోవడానికి ఇదంతా చేశాను. నీకు తెలియని విషయం ఏంటంటే గోయా కూడా నేను చాలా లవ్ చేస్తుంది. ఈ రోజు నేను గోయాని బయటికి తీసుకొని వెళ్ళాను. ప్రతి క్షణం గోయా నీ గురించే మాట్లాడుతూనే ఉంది. నువ్వంటే గోయాకి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాడు. రెన్ను తాయిన్ దగ్గరికి వెళ్లి తన చేతిని ఇచ్చి తాయిన్ని పైకి లేపుతూ ఉంటాడు. ఇక అదే టైంలో నువ్వు కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నావు. నిజంగా నువ్వు గోయాని లవ్ చేస్తున్నావని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకెప్పుడైనా ఫ్యూచర్ లో గోయాతో గొడవ పడితే గోయాని నా వైపు లాగేసుకుంటా, ఇప్పట్లా గివ్ అప్ ఇవ్వను అని ఫన్నీగా అంటూ ఉంటాడు. ఇక అది విన్న ఎంజే, తాయిన్, కెవిన్ ఆశ్చర్యంగా నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక F4 బాయ్స్ అందరూ గోయా దగ్గరికి వెళ్లి మేం షార్ట్ అవుట్ చేసుకున్నాము అని అంటూ ఉంటారు. ఇక వాళ్ళ మాటలు గోయా అస్సలు నమ్మకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని వాళ్ళని కొడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రెన్ గోయా దగ్గరికి వచ్చి నిజంగా మేం షార్ట్ అవుట్ చేసుకున్నాము, ఇప్పుడు మేము బానే ఉన్నాము. ఇప్పుడు నువ్వు నీ బాయ్ ఫ్రెండే షార్ట్ అవుట్ చేసుకునేది. నువ్వు షాపింగ్ మాల్ లో తాయుని నీ బాయ్ ఫ్రెండ్ అన్నావు కదా, నేను విన్నాను అని అంటూ ఉంటాడు. ఇక మీరిద్దరే మీ గొడవను షార్ట్ అవుట్ చేసుకోండి అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక నన్ను అడ్డంగా ఇరికిచ్చేశారని గోయా అలానే షాక్ అవుతూ ఉంటుంది. తాయున్ గోయా దగ్గరికి వచ్చి నిజంగా బాయ్ ఫ్రెండ్ అన్నావా, మళ్ళీ ఒకసారి అనవా ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతూ ఉంటాడు. తర్వాత గోయా తాయున్ ఇద్దరు స్టేడియంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తాయున్ కి తగిలిన దెబ్బలకి మందు రాస్తూ గోయా తాయున్ కి సారీ చెప్తూ ఉంటుంది. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. ఆ రోజు టెస్ట్ లా నా గురించి బ్యాడ్ గా మాట్లాడినందుకే నువ్వు తనని కొట్టావు కదా, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయానని సారీ చెప్తూ ఉంటుంది. నువ్వు నా విషయంలో సారీ ఏమీ ఫీల్ అవ్వకు, నేను ఇంతకు ముందుకు చేసిన పనులేమీ మంచివి కావు కదా, అందుకొరకే నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు. అయినా నేను నీకు ఒకటి చెప్తాను, నాతో రా అని గోయాని చేయి పట్టుకొని స్టేడియం బయటికి తీసుకువచ్చి నా లైఫ్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి, నా లైఫ్ స్టోరీ మొత్తం నీకు చెప్తానని చెప్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి మా అమ్మ పరమానంద్ గ్రూప్ కి ఒక్కగానొక్క వారసుడివి, నువ్వే కంపెనీని మొత్తాన్ని రూల్ చేయాల్సిందని చెప్తూ పెంచింది. నాకప్పుడు చాలా భయం ఉండేది, నేను కంపెనీ మొత్తం రూల్ చేస్తానా లేదా అనే భయం చాలా ఉండేది. తర్వాత నేను స్కూల్లో జాయిన్ అయ్యాక నాకు అప్పుడే అనిపించింది నేను స్కూల్ ని రూల్ చేయగలిగితే కంపెనీని కూడా రూల్ చేయగలుగుతానని. అప్పుడే నేను F4 అనే గ్రూప్ ని ఫామ్ చేసుకుని అందరినీ రూల్ చేయగలిగాను. రెడ్ కార్డ్ అనే గేమ్ ని కనిపెట్టి అందరినీ బుల్లీ చేస్తూ అందరినీ భయపెట్టేవాణ్ణి. కానీ మొదటిసారిగా నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడినప్పుడు అప్పుడే నాకు అర్థం
అర్థమైంది నేనేదో పెద్ద తప్పు చేస్తున్నానని. నా తప్పును తెలుసుకొని నేను చాలా మారాను. నీ వల్లే నేను ఇంతవరకు మారగలిగాను. నువ్వు ఎదిరించడం వల్లే నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి వచ్చింది. ఇంకెప్పుడు ఈ స్టేడియంలో ఎవరిని ఏడిపించడం అంటూ జరగదు. ఇంకెప్పుడు నేను ఎవరికి రెడ్ కార్డ్ ఇవ్వను అని గోయాకి తాయున్ చెప్తూ ఉంటాడు. తాయున్ మాటలు విన్న గోయ చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతుంది. అంతేకాకుండా నువ్వు చెప్పిన మాటలకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటుంది. తాయున్ ఆ స్టేడియం డోర్లను క్లోజ్ చేస్తూ నో ఎంట్రీ అని డోర్ల మీద రాస్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ నైట్ అంతా అలానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరుసటి రోజు మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక అదే టైంలో ఇంటికి చేరుకున్నావా, ఇట్లు నీ బాయ్ ఫ్రెండ్ అని తాయున్ మెసేజ్ సెండ్ చేసి ఉంటాడు. ఇక ఆ మెసేజ్ ని చదివిన గోయ తాయున్ కి తిరిగి ఇలా మెసేజ్ సెండ్ చేస్తుంది. ఇంటికి చేరుకున్నా కానీ నేను నీకు చెప్పానా నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో తాయున్ గోయ పెట్టిన మెసేజెస్ కి నాన్ స్టాప్ గా మెసేజ్లు సెండ్ చేస్తూనే ఉంటాడు. ఇక ఇంటి లోపలికి వెళ్లిన గోయ ఇంట్లో ఉన్న తాయున్ వాళ్ళ మదర్ ని చూసి చాలా షాక్ అవుతుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.